హలో ఎవ్రీవన్. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను. కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడడం మాత్రమే నా ఉద్దేశం. ఫస్ట్ నేను ఒక విషయం మీద క్లారిటీ ఇస్తాను. విశ్వాసులైన భార్యాభర్తలు ఎవరైనా కూడా వాక్యం, ప్రార్థన ఈ రెండిటి మీదనే ఆధారపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి సి సెక్షన్ అయ్యి బెడ్ మీద పడుకొనుంటది. ఆ టైంలో ఆ అమ్మాయి బైబిల్ తీసుకుని వాక్యాన్ని ఓపెన్ చేసి చదవగలదా? చదవలేదు గదా! ఆ టైంలో ఆ అమ్మాయి ఏమనుకుంటది? ఏదైనా తనని బలపరిచే వాక్యాన్ని పెట్టుకుని వినాలనుకుంటది. లేదు అంటే తన సిట్యుయేషన్స్‌కి సంబంధించిన ఏమైనా గైడెన్స్ దొరుకుతుందా అని వినడానికి ఇష్టపడతది. అంతేకాని సోషల్ మీడియాలో తనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయడంలో ఏ తప్పు లేదు. సో, ఇప్పుడు నేను నా టాపిక్‌లోకి వెళ్ళిపోతాను. భర్తగా భార్యని అర్థం చేసుకుని, ప్రేమించి సన్మానించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అది మనందరికీ తెలుసు. పేతురు రాసిన పత్రికలో భార్య ఎక్కువ బలహీనమైన ఘట్టమని ప్రస్తావిస్తారు. అదేంటి అనేది చూద్దాం. భార్య సహాయం లేకుండా, భార్య బాధ్యత లేకుండా, ఆమె సంతోషంగా లేకుండా ఫ్యామిలీ నిలబడడం అనేది, ఒక దైవికమైన కుటుంబాన్ని కట్టడం అనేది కుదరని పని. ఒక స్త్రీ ఎప్పుడు చూసినా కూడా తన కుటుంబం కోసం, భర్త, బిడ్డల కోసం ఆలోచిస్తూ నిరంతరం తన బెస్ట్ ఇవ్వడానికి పరితపిస్తూ ఉంటదామె. ఈవెన్ తను సిక్ అయినప్పుడు కూడా తనకి ఎవరో వచ్చి హెల్ప్ చేయాలని కోరుకోదు గానీ, తన భర్తకి, తన బిడ్డకి ఈ టైంలో తను చేయలేకపోతుందే అని ఫీల్ అవుతుంటది. విశ్వాసురాలైన ఒక భార్య తన భర్త కాపుదల కోసం, తన బిడ్డలని దైవికంగా పెంచడం కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేనెలా ఉపయోగపడతాను అనే విషయాల గురించి థింక్ చేస్తూ ఉంటది. తనకేదో కావాలి, ఏదో చెయ్యాలి అని తను స్వార్థంగా ఆలోచించకుండా ఆమె ఆత్మీయ జీవితాన్ని ఆమె కాపాడుకుంటూ, దేవుడు మెచ్చే, ఆయన నచ్చే ఒక దైవికమైన కుటుంబాన్ని కట్టాలి అని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటది. అయితే విశ్వాసురాలైనటువంటి ఒక భార్య ఆత్మీయంగా ఇంత మంచి బలమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు పేతురు ఎందుకు అక్కడ ఆమెని బలహీనమైన ఘట్టమని ప్రస్తావించారు. అంటే పేతురు ఇక్కడ ఆమె బలహీనమైనది అని చెప్పేసి ఆమెనేమన్నా తక్కువ చూస్తున్నట్ట? దేవుని దృష్టిలో అందరూ సమానమే. భార్య అయినా, భర్త అయినా. కాకపోతే వాళ్ళకిచ్చిన టాస్క్‌లు వేరు. ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే కరెక్ట్‌గా ఉంటది అనే విషయం దేవునికి బాగా తెలుసు కాబట్టి ఆయన అలా ఇచ్చారు అంతే. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకి ఉచితంగా లభించినటువంటి రక్షణ గావచ్చు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక రాజ్యానికి వారసత్వం గాని, స్త్రీకైనా, పురుషునికైనా ఇద్దరికీ సమానమే అని గ్రహించాలి మనం. భార్య బలహీనమైన ఘట్టం అంటే ఆమె ఏదో తక్కువ అని చెప్పడం పేతురు ఉద్దేశ్యం కాదు కానీ,